వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కొండా సురేఖపై వేసిన పరువు దావా పిటిషన్ను నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. నాగార్జునకు బహిరంగ క్షమాపణ చెప్తూ కొండా సురేఖ ఎక్స్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే నాగార్జున కేసును క్లోజ్ చేశారు. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమంటూ గత ఏడాది అక్టోబర్లో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున కేసును విత్డ్రా చేసుకున్నారు కదా, ఇది పరస్పర గౌరవం, మ్యూచువల్ రెస్పెక్ట్ అనుకోవచ్చా, లేదంటే ఎవరైనా ఒత్తిడి ఉందా దీని వెనక? సో ఒకటి, రాజకీయంగా ఆ రోజున్న దాని ప్రకారం కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. దీనిలో ప్రధానంగా ఎఫెక్టెడ్ పార్టీస్ ఇద్దరు. ఒకటి నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు ప్లస్ మాజీ కుటుంబ సభ్యులు. మాజీ కుటుంబ సభ్యులు అంటే సమంత. ఇక్కడ సమంత క్యారెక్టర్ ను కూడా కొండా సురేఖ దిగజార్చినట్టే కదా కదా. ఇది అంటే నాగార్జున కుటుంబ సభ్యులు, నాగార్జున మాజీ కుటుంబ సభ్యులు. రెండవది కేటీఆర్ కదా. సో ఇప్పుడు క్షమాపణ చెప్పింది ఎవరి వరకు చెప్పారు? నాగార్జున కుటుంబానికి చెప్పారు, కేటీఆర్ చెప్పలేదు. కేటీఆర్ కూడా ఇదే నాంపల్లి సివిల్ కోర్టులో ఆయన కూడా క్రిమినల్ డిఫమేషన్ వేశారు. పరువు నష్టం దావా కేసు కేటీఆర్ ఉంది. కేటీఆర్ కు క్షమాపణ చెప్పలేదు. కేవలం ఇప్పుడు క్షమాపణ చెప్పింది నాగార్జున కు మాత్రమే చెప్పారు. అయితే సమంత దీనిలో దాన్ని ఖండించింది, ఆ వ్యాఖ్యల్ని ఖండించింది. కానీ సమంత ఎక్కడ కూడా సమంతకి క్షమాపణ చెప్పినట్టు అనిపించలేదు. నా ఉద్దేశంలో ఫస్ట్ కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది సమంత క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక ఏమంటారు, ఇప్పుడు ఆ కుటుంబంతో లేదు. ఇప్పుడు నాగ చైతన్యతో ఆమె డివోర్స్ తీసుకున్నారు. సరే, ఆయన కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు నాగ చైతన్య. సరే, సమంత మీద రకరకాల వేరే ఆమె కొత్త వ్యక్తిని, రాజ్ నిడుమూర్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు, డేటింగ్ లో ఉన్నట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. నా ఉద్దేశంలో అందరికంటే ఫస్ట్ ఆమె క్షమాపణ చెప్పాల్సింది కొండా సురేఖ సమంతకి. ఎందుకంటే ఎవరో అంటే నాగార్జున చెబితే ఆమె ఏమంటారు, డబ్బు కోసమో లేకపోతే దానికోసమో ఏదో సినిమా దాని గురించో కేటీఆర్ దగ్గరికి వెళ్ళారని చేసిన కామెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఒక ఉమెన్ అయి ఉండి ఇంకో ఉమెన్ ను అవమానించినట్టే కదా. సో సమంతకు కూడా క్షమాపణ చెప్పాల్సి ఉండే. ప్లస్ రెండవది నాగార్జున ఫ్యామిలీని డెఫినెట్ గా కించపరిచినట్టే కదా ఆ కామెంట్స్ తో. ఎందుకంటే చాలా రకరకాల రూమర్స్, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎవరో కళ్ళతో చూసినట్టే చాలా మంది చెప్తూ ఉంటారు, ఇట్లా జరుగుతుందట, వీళ్ళకి వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందట, వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందట అని చెప్తారు. కానీ వాటిని బహిరంగంగా మీడియా ముందు చెప్పడం అన్నది కొండా సురేఖ చేసిన తప్పు. దీనివల్ల అటు నాగార్జున ఫ్యామిలీకి ఇబ్బంది జరిగింది, కేటీఆర్ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది జరుగుతుంది. సమంతను కూడా వివాదంలోకి తీసుకొచ్చి లాగారు. సమంతకు చెప్తే గనక నాగార్జున వాళ్ళు సమంతను కేటీఆర్ దగ్గర పంపించారు అంటే ఎంత దారుణమైన రాజకీయ నేతలు వ్యక్తిగత జీవితాలపై కామెంట్ చేయడం అసలు సరైందా? అందుకనే ఆ విషయం ద్వారా కొండా సురేఖ నేర్చుకుంది ఏంటంటే, కొండా సురేఖ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేద్దామని వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఒక సంవత్సరం తర్వాత కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి కుటుంబాలకి గొడవలు వచ్చేది పరిస్థితి కదా. మన మంత్రివర్గం నుంచి ఒక దశలో బర్తరఫ్ చేస్తారనుకునే దాకా వచ్చింది కదా. సో రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి రెస్క్యూ కోసం అని పోయి రెస్క్యూ వెళ్ళాలి, పొలిటికల్ గా రాజకీయంగా విమర్శలు చేయాలి. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఏమైంది, ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకొకటి దీని వెనుక చాలా పెద్ద ఉంది. నాగార్జున ఆయన కుటుంబం మీద చేసిన వ్యాఖ్యల్ని చాలా హైకమాండ్ దాకా వెళ్ళింది, చాలా మంది తెలీదు. కాంగ్రెస్ హైకమాండ్ కు అమల, నాగార్జున భార్య అమల కంప్లైంట్ చేశారు ప్రియాంక గాంధీకి. ప్రియాంక గాంధీ గారు, ఏంటిది, మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు? కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి గొడవలు ఉంటే ఓకే, కానీ నా భర్తని లేకపోతే నా మాజీ కోడల్ని అంటే మేము ఆ విధంగా కేటీఆర్ దగ్గరికి పంపించారు అనే విధంగా వ్యాఖ్యలు చేయడం మా కుటుంబ పరువును దిగజార్చడమేగా అని చెప్పి నిజాన్ని కూడా ఆలోచించాలి. నాగార్జునకి ఏం డబ్బులు తక్కువ? అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, లేకపోతే ఎన్ కన్వెన్షన్ సరే కూల్ చేశారు. ఈజ్ ఏ బిలియనీర్ కదా నాగార్జున, బిజినెస్ మ్యాన్, ఒక సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉన్న వ్యక్తి కదా. నాగార్జున అయినా, అన్నపూర్ణ స్టూడియోస్ అయినా, సమంత్ అయినా, కేటీఆర్ అయినా అందరూ కూడా రాజకీయపరమైన విమర్శల్ని రాజకీయంగా చేయాలి. దానిలోకి
రాజకీయ నేతలకు సంబంధించిన ఇష్యూస్ వస్తే ఏం జరుగుతుంది? వ్యక్తిగత పర్సనల్ లైఫ్ అంటే ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. అది కేటీఆర్ కైనా ఉంటుంది, నాగార్జునకైనా ఉంటుంది, సమంతకైనా ఉంటుంది, కొండా సురేఖకు ఉంటుంది, కొండా సురేఖ భర్తకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో రాజకీయాలతో ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగత ఎదుర్కొంటే ఏమైంది? కొండా సురేఖ ఆ విధంగా ఆరోపణ చేసిన తర్వాత బీఆర్ఎస్ తీసుకొచ్చి సోషల్ మీడియా టీము కొండా సురేఖ సంబంధించిన ఒక బూతుల ఆడియో రిలీజ్ చేసింది. ఆ బూతుల ఆడియోలో చాలా బూతులు తిట్టుకుంటారు. అది అందరూ అన్అఫీషియల్ గా చూశారు. సో అక్కడ కొండా సురేఖకు సంబంధించిన పరువు కూడా వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా దానికి తీసేసింది కదా. సరే, కేటీఆర్ సంబంధించి రకరకాల సినీ నటులు వాళ్ళతో లింక్ పెట్టి చాలా ప్రచారం చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు. కానీ కేటీఆర్ భార్య కూడా బాధపడుతుంది కదా ఈ వ్యవహారంలో. ఆమె ఏం తప్పు చేయలేదు కదా. తన భర్త పాలిటిక్స్ లో ఉన్నందుకు ఇవన్నీ చాలా బ్లేమ్స్ ఎదుర్కొంటాడని ఆమె కూడా అనుకుంటుంది కదా. మనం ఒకసారి కేటీఆర్ భార్య యాంగిల్ కూడా ఆలోచించాలి, శైలిమ గారి యాంగిల్ గురించి కూడా ఆలోచించాలి. నాగార్జున భార్య అమల బాధపడి వెంటనే ప్రియాంక గాంధీ కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పారు ఎవరు? కొండా సురేఖ. ఇప్పుడు విత్డ్రా కాకుండా పూర్తిగా క్షమాపణ చెప్తున్నా అని పూర్తిగా చెప్పారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ ఫస్ట్ ఇంకా నాగార్జునతో పాటు సమంతకు క్షమాపణ చెప్పాలి, కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలి. కొండా సురేఖకి అది పనికిరాదు. ఎందుకంటే కేటీఆర్ కూడా ఇప్పుడు ఆ కేసులో కోర్టు డిఫమేషన్ ఎదుర్కొంటారు. ఎవరి కళ్ళతో చూడలేదు, జరిగింది ఏం అదని కాదు. ఇక్కడ ఏంటంటే రాజకీయ నేతలు ఇప్పుడు మీ మీద ఒకళ్ళు బాణం పర్సనల్ గా వ్యక్తిగతంగా వస్తే ఇంకోళ్ళు ఇంకో విధంగా ఇస్తారు. అందుకనే రాజకీయ నేతలు వ్యక్తిగతాలకు సంబంధించి వెళ్తే పర్సనల్ గా చాలా మందికి చాలా రకాల నెగటివ్స్ ఉంటాయి. అవి నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ మనం చాలా వాడుతూ ఉంటాం. ప్రజలు కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఈ ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ ఎవరికి లేవన్న విధంగా అయిపోయింది. కానీ రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడితే బెటర్, వ్యక్తిగతం మాట్లాడుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు దీని తెర వెనక ఏం జరిగింది? ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిందనుకుంటా ఆమె కామెంట్ చేసి. ఇప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు నాగార్జున కన్వెన్షన్ కూల్చేశారు కదా రేవంత్ రెడ్డి. హైడ్రా సంబంధించి చాలా పెద్ద యాక్షన్. అప్పుడు రేవంత్ రెడ్డిని చాలా గొప్పవాడు, రాజు పేద తేడా చూడలేదు, ఎవరు చూడకుండా ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా ఆక్రమిస్తే గనక కన్వెన్షన్ దాని చెరువును ఆక్రమించినందుకు, సున్నం చెరువును ఆక్రమించినందుకు నాగార్జున కన్వెన్షన్ కూల్చేశారని చాలా మెచ్చుకున్నారు కదా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కన్వెన్షన్ ఆక్రమించారని అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ అంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో వాళ్ళు ఏం చేయలేదు. పైగా నాగార్జునకు కేటీఆర్ కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సమంతని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా, తెలంగాణ చేనేతల బ్రాండ్ అంబాసిడర్ కూడా డిక్లేర్ చేశారు. ఎందుకంటే సమంత అప్పుడు చాలా పెద్ద యాక్ట్రెస్ గా ఉండే, తెలుగులో టాప్ లీడింగ్ యాక్ట్రెస్ గా ఉండే. దానికే రకరకాల ఊహాగానాలు రకరకాలుగా చేశారు కదా. సో ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ గా జరిగింది ఏంటంటే, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ యాక్షన్ తీసుకోలేదు. రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకునేసరికి హైడ్రా చాలా పవర్ఫుల్ అని రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ఇమేజ్ వచ్చింది. 2 చర్యలు. ఒకటి, నాగార్జునను కన్వెన్షన్ కూల్చడం ద్వారా ఏమంటే పబ్లిక్ లో ఒక రాబిన్ హుడ్ థియరీ అంటారు. అంటే పేదల దగ్గర మార్కులు పొందాలంటే పెద్దవాళ్ళని ఎవరన్నా కొట్టాలి. అది ఒక నాగార్జున కొట్టాడు. రెండవది అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు. సంధ్యా థియేటర్ పుష్ప సంఘటన తోటి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా పోతున్నాడని ఈ 2 సంఘటనలు ఆయనకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టి. సరే, మళ్ళీ హైడ్రాలో దాని తర్వాత కొన్ని పేదల గుడిసెలు కూల్చడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. హైడ్రా వల్ల పాజిటివ్ వచ్చింది, నెగటివ్ కూడా ఇంకెక్కువనే వచ్చింది. ముఖ్యంగా రియల్ ఎస్టేటు, సెంటిమెంటు, మిడిల్ క్లాసు, హైదరాబాద్ మిడిల్ క్లాస్ లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా ఎన్నికలో కూడా ప్రధానంగా అదే అయింది. అయితే దీని తర్వాత నాగార్జునకి తర్వాత రేవంత్ రెడ్డికి మధ్య ప్యాచప్ అయిపోయింది. ఇది చాలా మందికి తెలియని విషయం. కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, అల్లు అర్జున్ వివాదంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత సినిమా పెద్దలందరినీ కూడా అరెస్ట్ చేసి విడుదలైన తర్వాత ఇక కాంప్రమైజ్ కోసం సినిమా పెద్దలందరినీ ఇక్కడే మన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డి సినిమా పెద్దలందరినీ మీటింగ్ ఆహ్వానించారు. ఆ మీటింగ్ కి ఆహ్వానించినప్పుడు అల్లు అర్జున్ రాలేదు, చిరంజీవి రాలేదు, కానీ నాగార్జున వచ్చారు. అంటే కన్వెన్షన్ కూల్చిన 3 నెలలకి నాగార్జున వచ్చారు, వెంకటేష్ వచ్చారు, అల్లు అరవింద్ వచ్చారు, దిల్ రాజు
సినిమా పరిశ్రమ పెద్దలందరూ వచ్చి ఇక జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది, ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్, ఇక సినిమా పరిశ్రమకు నేను సహకరిస్తా అని చెప్పారు. చెప్పిన మీటింగ్ నాగార్జున రావడం సర్ప్రైజ్ కలిగించింది. అంటే నాగార్జున కూడా ఎందుకు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియోస్ మిగతా అన్ని ఉన్నాయి, సినిమా పరిశ్రమ కానీ సినిమా వ్యక్తులు కానీ ల్యాండ్ డీల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీకి కూడా ల్యాండ్స్ డీల్స్ గవర్నమెంట్ సహకారాలు అవసరం. ఎందుకు కొట్లాట అనుకుని ఆయన కూడా నాగార్జున కూడా కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు బీఆర్ఎస్ తో కూడా కాంప్రమైజ్ అయ్యారు. బీఆర్ఎస్ కూడా కాంప్రమైజ్ అయ్యింది. నేను అడిగాను కేటీఆర్ ఇంటర్వ్యూలో, మీరు ఎందుకు కూల్చలేదు ఎన్కన్వెన్షన్ అని చెప్పి. మీరు అన్నారు కదా ముందు మీరు అధికారంలోకి వస్తే మేము అప్పుడు అధికారంలో లేనప్పుడు ఎన్కన్వెన్షన్ చెరువులు ఆక్రమించింది అన్నారు కదా, ఎందుకు కూల్చలేదంటే ఆయన ఏం చెప్పారంటే కోర్టు స్టే ఉంది, కోర్టు స్టే ఉన్నా కూల్చేశారు ఆయన అని ఆయన చెప్పారు. కోర్టు స్టే ఉన్నా రేవంత్ రెడ్డి కూల్చేశారు. సో ఇవన్నీ కాంప్రమైజ్ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ మీటింగ్కి రావడం సంచలనం. ఆ విజువల్ పీసీఆర్ దగ్గర ఇప్పుడు మన దగ్గర ప్లే అవుతున్న ఉంటే కనుక ప్లే చేయొచ్చు. సినిమా పరిశ్రమ రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్లో నాగార్జున ఉన్నారు అక్కడ. అయితే దాని తర్వాత నాగార్జున ఇంట్లో బహుశా 2 వివాహాలు అయినట్టున్నాయి. ఒకటి నాగ చైతన్య వివాహం శోభిత ధూళిపాలతో జరిగింది. తర్వాత అఖిల్ వివాహం కూడా జరిగింది. అఖిల్ వివాహం అయిందా ఎంగేజ్మెంట్ అయిందా, సారీ నేను రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నా. అఖిల్ వివాహం అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది. బహుశా వివాహం కూడా అయిందో లేదో నేను కరెక్ట్ గా రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. అయితే దానికి అమల నాగార్జున ఇద్దరు వెళ్ళి మన రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సో అదొక సంచలనం జరిగి బహుశా వివాహం కూడా అయింది. అఖిల్ వివాహం కూడా అయింది. సో జైనబ్ రౌజీతో వివాహం కూడా అయింది. వివాహంలో రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్ళారు. రేవంత్ రెడ్డి కూడా వచ్చేసారు, వచ్చి ఆశీర్వదించారు. సో ఇంకా ఫుల్ కాంప్రమైజ్ అయిపోయింది. ఏంది ఎన్కన్వెన్షన్ కూల్చడం అన్ని కూడా నాగార్జున మర్చిపోయిన తర్వాత ఒక చోట ఫిల్మ్ అవార్డ్స్ లోనో ఇంకో చోట రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు ఓ ప్రోగ్రామ్ లో, నాగార్జున చాలా గొప్ప మునగాడు, తన ఎన్కన్వెన్షన్ ఆక్రమించింది ఏదైతే ఉందో ఒప్పుకొని దాని ప్రభుత్వానికి వదిలిపెట్టాడని చెప్పారు. అంటే నాగార్జున ఇక ఎన్కన్వెన్షన్ మీద దాని రైట్స్ ను వదులుకున్నారని స్వయంగా రేవంత్ రెడ్డి మెన్షన్ చేశారు. సో అక్కడే కాంప్రమైజ్ జరిగింది. తర్వాత ఇప్పుడు కేసు నడుస్తుంది. వెంటనే అనౌన్స్ చేస్తే బాగుండదు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ మేరకు కంపల్సరిగా ఇక్కడ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. సో కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున రేవంత్ రెడ్డి మధ్య ప్యాచప్ అయిపోయింది. ఇంకా కొండా సురేఖకి సంబంధించి మొన్న ఇన్సిడెంట్ మనం చూసాం. మొన్న ఆమె కుమార్తె ఏ విధంగా మాట్లాడింది, ఏం చేసింది అన్నది చూసిన తర్వాత దానిలో కూడా కాంప్రమైజ్కి వచ్చారు కదా. నా కుమార్తె అన్న మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొండా సురేఖ ముఖ్యమంత్రిని క్షమాపణలు కోరుతూ సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బహుశా ఈ ఇష్యూస్ కూడా హైకమాండ్ దాకా వెళ్ళి ఉంటాయి. కొండా సురేఖతో చాలా ఇష్యూస్ అవుతున్నాయి. నాగార్జున డైరెక్ట్ గా కామెంట్ చేశారు. అప్పుడు ఒక దశలో నాగార్జున కామెంట్ చేసినప్పుడు ప్రియాంక గాంధీకి స్వయంగా అమల, చాలా మంది తెలియదు, అమల కంప్లైంట్ చేసినప్పుడు ప్రియాంక గాంధీ అమల ఎక్కడో దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఇట్లా మీ మంత్రివర్గంలో సహచరులాలు, మీ కాంగ్రెస్ మంత్రివర్గంలో సహచరులు ఇట్లా నా భర్త మా కుటుంబ పరువు తీసే విధంగా మాట్లాడిందని చెప్పినప్పుడు వాళ్ళు సీరియస్ అయ్యి ఎంక్వైరీ కూడా చేశారు. కానీ ఆ సమయంలో ఒక మంత్రివర్గ నెక్స్ట్ రీషఫల్లో తీసేస్తారు ఈ విషయం మీద అని కూడా వార్తలు వచ్చాయి. సో మొన్న ముఖ్యమంత్రితో వివాదం కూడా జరిగిన తర్వాత ఇవన్నీ పరిణామాల తర్వాత ఇప్పుడు మొన్న జరిగినప్పుడే సరే వెంటనే కాకుండా ఇవన్నీ తప్పులు చేస్తున్నాం వరుసగా, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి కానీ సలహా ఇచ్చి ఉంటారు. అప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ అన్నప్పుడు ఆయన సంతోషించి ఉంటారు కదా, ఎందుకంటే కేటీఆర్ మీద అటువంటి వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి కూడా చేశారు. ఇప్పుడు మొన్న కూడా అంతెందుకు ప్రెస్ క్లబ్ జరుగుతున్నప్పుడు సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉండే వ్యక్తులు ఇట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి. అది అంటే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా నిజంగా ఇన్ఫర్మేషన్ ఉందని చేసి తప్పుడు సమాచారం వల్ల చేసింది అనుకోవచ్చు? నేను ఇది తప్పుడు సమాచారము కరెక్ట్ సమాచారము అది కరెక్ట్ అయినా అది ఏం సంబంధం, ప్రజలకు ఏం సంబంధం? కరెక్ట్ అయినా తప్పైనా ప్రజలకు ఏం సంబంధం? రాజకీయాలు ఉన్నవాళ్ళు రాజకీయాలు మాట్లాడాలి. వ్యక్తిగత రిలేషన్స్ మాట్లాడుకుంటూ పోతే దానికి ఎన్ను ఉంటుందా?
చెప్పండి. ఇవాళ రేపటి ప్రపంచంలో ఎవరితో సంబంధాలు అనుకుంటూ మాట్లాడుకుంటూ పోతే నీకు ఈ సంబంధాలు నాకు ఈ సంబంధాలు ఉన్నాయంటే ఇద్దరు ఇజ్జత పోయేది. అంతేనా కదా కదా. సో ఇంకోటి ఈ మధ్యలో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఫైట్ లో మధ్యలో తీసుకొచ్చి నాగార్జున ఫ్యామిలీని నిల్చోబెట్టారు. మధ్యలో నాగార్జున ఫ్యామిలీ నుంచి సెపరేట్ అయిన వ్యక్తి సమంతాన్ని తీసుకొచ్చి పెట్టారు. సో అందరికంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అందరికంటే కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది సమంతను. అక్కడ సమంత అనే క్యారెక్టర్ ఎవరు చెప్తే, నాగార్జున ఫ్యామిలీ నిజంగా చెప్తే అట్లా వెళ్తుందా? అవునా కదా. సరే ఆమెకు కొట్లాడే ఓపిక లేదు, అది కాకపోవచ్చు కానీ, లేకపోతే సమంత కూడా పరువు నష్టం దావా వేస్తే కనుక ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఎఫెక్టెడ్ పార్టీ ఆమె కదా. కేటీఆర్ వేశారు, కేటీఆర్ క్షమాపణ చెప్పలే, ఇప్పుడు నడుస్తోంది ఇంకా. సో కేటీఆర్ క్షమాపణ చెప్తే ప్రత్యర్థి అయిపోతారని. సో అందుకనే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొండా సురేఖ అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నారు, మళ్ళా కాంగ్రెస్ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ లో సఫకేట్ అవుతున్నారు. రేపు మంత్రివర్గం నుంచి తీసేశారు అనుకోండి, మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ పోరని గ్యారంటీ ఉందా? సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఉండనప్పుడు నువ్వు రాజకీయ పరంగా విమర్శ చేస్తే ఓకే, వ్యక్తిగత విమర్శలకు పోతే గనక బిలో ది బెల్ట్ కొట్టడం అంటారు. సో ఆ విజువల్, అదే నేను చెప్పిన విజువల్. సో అక్కడే చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత సినీ పరిశ్రమ పెద్దలు వచ్చినప్పుడు నాగార్జున కూడా ఆ మీటింగ్ రావడం సర్ప్రైజ్. అక్కడే ఇక నాగార్జునే, నేను ఎందుకు రేవంత్ రెడ్డితో గొడవ పెట్టుకోవాలి, నేను ఎందుకు ఈ ఇష్యూ చేయాలని చెప్పి ఆయన అక్కడ కొంత కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయ్యి ఎన్కన్వెన్షన్ కూడా వదిలేశారని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. నాగార్జున ఎక్కడ మనకు అనౌన్స్ చేయలేదు. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్లికి, అఖిల్ ఇంట్లో పెళ్లికి వెళ్ళడం, ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. తర్వాత అల్లు అర్జున్ ఎవరైతే అరెస్ట్ చేశారో అదే అల్లు అర్జున్ కు జాతీయ మన ఈ గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ హీరోగా అవార్డు ఇచ్చింది. సో అదే చేతుల మీదుగా అక్కడ ఆయన అవార్డు ఇచ్చారు. సో దీన్ని బట్టి ఏంటి అంటే, రేవంత్ రెడ్డి బహుశా నేను సినిమా పరిశ్రమ ఇండస్ట్రీ కేర్ చేయట్లేదు, ఇంకా కేటీఆర్ చేతిలో ఇండస్ట్రీ ఉందని చెప్పి ఒక దక్కా ఇచ్చారు. మీరు చూడండి, లాస్ట్ బర్త్డేకు ఎంతమంది రేవంత్ రెడ్డికి విజ్ చేశారు? ఎవరు విజ్ చేయాలి? లాస్ట్ బర్త్డే నవంబర్ 8న రేవంత్ రెడ్డి బర్త్డేకు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది విజ్ చేశారు. ఇవాళ ఈసారి బర్త్డేకి అయితే మొత్తం మంది విజ్ చేశారు. అంటే సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వాల్ని లేకపోతే వ్యక్తుల్ని గౌరవించట్లే. సో ఆ గౌరవం తీసుకునేందుకు కోసం ఆయన ఒక దక్కా ఇవ్వాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ. నేను ముఖ్యమంత్రి, నా చేతిలో ఇది ఉంది, మీరేదో అనుకోకండి. జగన్ అక్కడ దక్కా ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ ఒక దక్కా ఇచ్చారు దిల్ రాజుకు, వాళ్ళకి మేము ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ రేట్లు పెంచామని. అంటే సినిమా ఇండస్ట్రీ కూడా ప్రభుత్వాలుగా గుర్తించదు, ముఖ్యమంత్రిగా గుర్తించదు. సో గుర్తించినప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక వాళ్ళకి జలకిచ్చి, ఒక 2-3 జలకిచ్చి మిగతా వాళ్ళని దారిలో తీసుకున్నారు. ఇవాళ మొన్న నవంబర్ 8 బర్త్డేనైతే అందరు లైన్ పట్టారు రేవంత్ రెడ్డికి. ట్విట్టర్ ద్వారా మొత్తం సినిమా హీరోలందరూ కూడా రేవంత్ రెడ్డి బర్త్డే విషయం చెప్పారు. అంతకుముందు ఎవరు విషయం చెప్పారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న అందశ్రీ చనిపోయినాడు కదా, ఎంతమంది వచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి? తప్పు కదా, ఎవరు రాలేదు. మీ సినిమా పాటల కంటే కూడా మంచి పాటలు రాశాడు. మాయమైపోతున్న మా మనిషి అన్నవాడు అన్నది పాట ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటారు కదా. సో ఇప్పుడు ఇంకొక కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు అవుతుంది ఏంటంటే, కీరవాణి చేత జయ జయ హే తెలంగాణ అని అందశ్రీ వాడిస్తే కీరవాణి కనీసం చూసేందుకు రాలేదు, కనీసం ఆయన అంత్యక్రియల్లో లేరు. మరి కీరవాణి ఇక్కడ ఉన్నారా, ఇండియాలో లేరా, బయట ఉన్నారా, ఎక్కడున్నారా ఏందో తెలియదు, కానీ విమర్శలు అయితే వచ్చాయి. మరి ఆయన సంతాపం కూడా తెలిపినట్టు ఎక్కడ రాలేదు మనకు. సో అందశ్రీ తీసుకొచ్చి తెలంగాణ జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తీసుకొచ్చి కీరవాణితో వాడిస్తే కీరవాణి ఎక్కడ అంత్యక్రియల్లో కనబడలేదు. తర్వాత కనీసం మృతదేహం పార్థివ దేహానికి వచ్చి నివాళులు అర్పించలేదు అందశ్రీకి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కనబడలేదు. దిల్ రాజు కూడా కనబడలే, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. సో ఎవరు కూడా లేరు. అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక మట్టి మనిషి, ఆయన సినిమాలలో పాటలు కూడా వాడుకున్నారు, ఆయన పాటలు కూడా కొన్ని సినిమాల్లో పాడుకున్నారు, కానీ ఎవ్వరు నివాళులు అర్పించిన పరిస్థితి లేదు. సో ఈ విధంగా స్కోప్ కూడా వస్తుంది. దాంతో ఇప్పుడు రాజకీయ నేతలు కూడా సినిమా పరిశ్రమకు ఒక దక్కా ఇస్తే తప్ప వీళ్ళు మనల్ని గుర్తించరు. అండ్ మేము ఎంత సినిమా వాళ్ళైనా మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం,
ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత వీళ్ళు ఇంకా మమ్మల్ని రికగ్నైజ్ చేయకపోవడం ఏంటి, మమ్మల్ని గుర్తించకపోవడం ఏంటి అన్న ఒక ఈగో ఉంటుంది కదా. ఆ ఈగో పవన్ కళ్యాణ్ నా సినిమానే హరిహర వీరమల్ని అటాక్ చేస్తారా అని చెప్పి ఇక్కడ నుంచి లేదు పోని జలకిస్తే అయింది. జగన్ జలకిచ్చి అక్కడ దాకా పిలిపించుకున్నారు. చిరంజీవిని, రాజమౌళి, ప్రభాసు, మహేష్ బాబు అందరినీ. తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ జలకిచ్చారు. సో ఒక దక్కా ఇస్తే తప్ప సినిమా పరిశ్రమ వింటలేదు అన్నది ఒకటి. రెండోది సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు ఎందుకు మేము ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇంతకుముందు లేదు కదా, ఇట్లా ఎవరు ముఖ్యమంత్రి వస్తే ఈ గౌరవాలు ఇవన్నీ లేవు కదా. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ తెలుగుదేశం పార్టీతో ఎక్కువ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి ఆయనలో కొద్ది మంది ధర్మవరం సుబ్రహ్మణ్యము, ఏవిఎస్ లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి వైపు పోయారు కదా తప్ప మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఎన్టీఆర్ లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో ఉండేది. బట్ ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ నేతలు కూడా, ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమ మమ్మల్ని కేర్ చేయాలి, ఎందుకంటే మేము ఇన్ని రాయితీలు ఇస్తున్నాం వాళ్ళకి. సినిమా పరిశ్రమ వాళ్ళు ఏమనుకుంటారంటే మా వల్ల ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది రాష్ట్రంలో, మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం, మీ ఇండస్ట్రీ వేరే దగ్గరకు పోతే అని వాళ్ళు అనుకుంటున్నారు. సో రెండు రకాల యాంగిల్స్ అక్కడ నడుస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో అయితే బ్యాక్ ఛానల్ రేవంత్ రెడ్డి నాగార్జున మధ్య కాంప్రమైజ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా వీళ్ళ మధ్య కాంప్రమైజ్ కావాల్సిందే. ఎవరి మధ్య? రేవంత్ రెడ్డి నాగార్జున మధ్య కాంప్రమైజ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి కొండా సురేఖతో సారీ చెప్పించారు. సో కొండా సురేఖ కేటీఆర్ కి అయితే మరి క్షమాపణలు చెప్పే సిచువేషన్ అయితే కనిపించట్లేదు. చెప్పలేదు. మరి ఇప్పుడు చెప్పే అవకాశం కూడా ఉందా? చెప్పలేదు. ఇప్పటి వరకు చెప్పే అవకాశం మరి రాజకీయ పరంగా చెప్పకపోవచ్చు. అంటే సో వాళ్ళ కేసు అలాగే కంటిన్యూ చెప్తే మరి దీంతోనే చెప్పాలి కదా. సో అది చెప్తే చెప్పాలి కదా, కేసు అలాగే కంటిన్యూ అవుతుంది. రేపు కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఏమైనా యాక్షన్ తీసుకొని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు దగ్గరైనా ఆశ్చర్యం లేదు. మొన్న కొండా సురేఖ వివాదంలో బీఆర్ఎస్ కొంత ఆమెను బీసీ మంత్రిని ఆ విధంగా చేస్తారని కూడా మాట్లాడింది. సో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కానీ అల్టిమేట్ గా నేనేం చెప్తా అంటే రాజకీయ నేతలందరూ కూడా మీరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం మొదలు పెడితే ఒకళ్ళంటే ఇంకోళ్ళు 10 అంటారు. ఆ 10 పడడానికి సిద్ధంగా ఉంటే పర్సనల్ లైఫ్లోకి వండి. ఎవరి వ్యక్తిగత జీవితంలో అయినా ఎవరి కుటుంబాల్లో అయినా ఇష్యూస్ ఉంటాయి. అన్లెస్ అవి రాజకీయాలకు సంబంధం ఉన్న ఇష్యూస్ అయితే. ఇప్పుడు కవిత ఉంది, కేటీఆర్ మీద లేదా హరీష్ రావు మీద, సంతోష్ మీద మాట్లాడింది అనుకోండి, రాజకీయ పరంగా డెఫినెట్ గా వేయాల్సింది, అది కుటుంబానికి సంబంధించిన ఇష్యూ అయినా. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం మొదలు పెడితే దానికి ఎండ్ అనేది ఉండదు. సో రాజకీయాల్లో ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది, ఈయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అది రెండు వైపులా వినియోగిస్తున్నారు. సో ఆ విధంగా వెళ్లకుండా ఉంటే బాగుంటది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ నాగార్జున కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం. దీనిలో కొండా సురేఖ నా ఉద్దేశంలో అయితే సరే నాగార్జున కుటుంబాన్ని చెప్పింది, సమంతకు కూడా క్షమాపణ చెప్పాల్సి ఉంది. ప్లస్ కేటీఆర్ కూడా క్షమాపణ చెప్తే చాలా, కేటీఆర్ కంటే కేటీఆర్ భార్యకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఓర్పు ఈ కాలంలో పెయిన్ అనుభవించింది కేటీఆర్ భార్య కదా. కేటీఆర్ సత్యమనే ఈ మొత్తం వ్యవహారంలో తన భర్త గురించి ఆ విధంగా, అంటే రాజకీయాలకు వచ్చినందుకు నా భర్త ఈ విధంగా అయినాడని ఆమె కూడా అనుకుంటా కదా. సో నోరు జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు, అంతే. సో మీడియా మైకులు మేము పెట్టామని చెప్పి, ఎందుకంటే వ్యూస్ కోసం మీడియా మేము ఏమైనా చేస్తాం, మాకు ఆ 2-3 రోజులు బాగా వ్యూస్ వస్తాయి. మీడియా అంటే మనం కూడా మీడియానే, మనం కూడా ఇచ్చాం. ఒక మంత్రి వచ్చి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ వార్తను టెలికాస్ట్ చేయకుండా ఉండలేం. సో వ్యూస్ మాకు వస్తాయి, కానీ అల్టిమేట్ గా సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీస్. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయ నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏదో కేటీఆర్ గెస్ట్ హౌస్లు ఇట్లా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. లేదా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ సంబంధించి మాట్లాడినా కరెక్ట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంబంధించి ఏదో వ్యాఖ్యలు చేశారు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ. కేటీఆర్ అనుకూల మీడియా ఏదో కామెంట్స్ ఏదో రైతుతో ఏదో తిట్టిస్తే వాళ్ళిద్దరు జర్నలిస్టులు జైలు కూడా పోయి వచ్చారు. అటువంటి బూతులు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రెండు సైడ్ల ప్రాబ్లం ఉంది. వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యులు, వీటి జోలికి వస్తే రాజకీయ నాయకులకు నష్టం. ప్రజలు వినోదం చూస్తున్నట్టు చూస్తారు, అంతే కదా. వీళ్ళతో సంబంధం ఉందట, వాళ్ళతో సంబంధం ఉందట అని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో కామెంట్లు పెట్టుకుని ఒకళ్ళ ఇజ్జత్ ఇంకోళ్ళు తీసుకోవడం తప్ప ఏముండదు దీనిలో. అందుకని ప్రజలు దీన్ని వినోదంలాగా, తమాషాలాగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ప్రజల కోసం, వినోదం కోసం అయితే మీరు ఇట్లా మాట్లాడండి.
ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడితే ఇంకోళ్ళ గురించి మాట్లాడతారు కదా. కొండా సురేఖ ఆ విధంగా మాట్లాడినందుకు కొండా సురేఖ బూతులు తిట్టిన వీడియోను బీఆర్ఎస్ సర్క్యులేట్ చేసింది. అది అందరూ విన్నారు రాష్ట్రంలో. ఇంత బూతులు మాట్లాడుతుందా ఈమె అని అనే విధంగా అన్నారు కదా, జరిగింది కదా. సో రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా మాకు టీఆర్పీలు రేటింగులు ఇవన్నీ మాకు బ్రహ్మాండంగా వస్తే మీరు మాట్లాడితే మాకు పండగ. ఎందుకంటే జనాలు అప్పటి వరకు టీవీ చూడని వాళ్ళు ఏముంది కొండా సురేఖ సమంత్ ఏముంది కేటీఆర్ ఏమన్నాడు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ నష్టపోయేది మీరని జాగ్రత్త గుర్తుంచుకోవాలి. రాజకీయాలు డిగ్నిఫైడ్గా ఉండాలి. రాజకీయాలు ఈ విధంగా ఉండొద్దు అని మనం కోరుకుందాం. రైట్. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి.